బ్రేకింగ్ చేస్తున్నాం. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద బీజేపీ మహాధరణ నిర్వహిస్తుంది. ప్రజావంచన దినం పేరిట కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేపట్టింది. ధర్నాకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు పెద్ద ఎత్తున కమలం పార్టీ నేతలు హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కారు వెంటనే అమలు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. లేదంటే ప్రజల పక్షాన పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. హామీలు నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల రాజ్యం కొనసాగుతుందన్న ఆయన గతంలో బీఆర్ఎస్ సర్కార్ మాదిరిగానే రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే హామీల అమలుపై చర్చకు రావాలని సవాల్ విసిరారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల మీద ఒక కుటుంబ పాలన మన మీద రుద్దడం జరిగింది. బీఆర్ఎస్ పాలనలో పూర్తిగా అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయి. కేసీఆర్ హయాంలో ఒక నియంత పరిపాలన 10 సంవత్సరాల పాటు మన తెలంగాణ ప్రజల నెత్తిన రుద్దడం జరిగింది. ఎన్నో ఆశలతో, ఎన్నో ఆకాంక్షలతో, ఎన్నో మరి ఆలోచన విధానాలతో తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసి మనం తెలంగాణ తెచ్చుకుంటే ఆ తెలంగాణ కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయి కేటీఆర్ కుటుంబము మన మీద ఏ రకంగా పెత్తనం చేశారో మనం చూశాం. కేసీఆర్ కుటుంబం అనుకునే ఆ రోజు ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా మా కుటుంబానికి బానిసలుగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు బీఆర్ఎస్ పరిపాలన చేసింది. తెలంగాణ ప్రజలు విసిగి వేసారి ఈ యొక్క టీఆర్ఎస్ పాలన పోవాలని చెప్పి మరి ఆ రోజు మార్పుతో వస్తున్నాము, అనేక రకాల హామీలు ఇస్తున్నాము, అనేక రకాల అభయ హస్తాలు ఇస్తున్నాము, అనేక రకాల గ్యారంటీ ఇస్తున్నాం అనేటువంటి ఆలోచనతోటి ఆ రోజు బీఆర్ఎస్కి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల మీద 100 అబద్ధాల మీద అబద్ధాలు మాట్లాడుతున్నారు. 420 హామీలు ఇచ్చింది మీరు, ఎందుకంటే మోసం చేస్తామని తెలుసు మీకు ముందే. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో అప్పుల పాలైన తెలంగాణ రాష్ట్రంలో అప్పులున్నాయి. రాష్ట్రం 6 లక్షల కోట్ల అప్పులు చేసింది బీఆర్ఎస్ పార్టీని. ఆ రోజు మనం అందరం ఎన్నికలప్పుడు మాట్లాడిన మాటలు, మరి ఆ తర్వాత మీరు ఇచ్చిన హామీలు అనవి కానటువంటి హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావాలని మహిళలకు మోసం చేసిండు. పెద్ద ఎత్తున మహిళలను మోసం చేసిన తెలంగాణ మహిళలను మీరు ప్రతి మహిళ 18 సంవత్సరాలు దాటిన మహిళ, ప్రతి మహిళకు ప్రతి ఇంట్లో 2500 రూపాయలు నెలకి ఇస్తామని చెప్పినటువంటి మాట మీరు నిలబెట్టుకున్నారా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకు మీరు ఈ సంబరాలు చేసుకుంటుంది? మోసం కాదా ఇది? నయ వంచన కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. రైతులకు రైతు బంధు 15,000 ఇస్తామని మాట చెప్పి 12,000 అని చెప్పి దాన్ని తగ్గించి అది కూడా అరకొర మంది రైతులకి